ప్రాచీన భారతదేశంలో నేటి ఆధునిక శాస్త్రాన్ని పోలిన జ్ఞానం ఉందని, ఆధునిక టెస్ట్ ట్యూబ్ బేబీల వంటి ఉదాహరణలు కూడా ఉన్నాయని నేను మీకు చెబితే ఎలా ఉంటుంది? అలాంటి ఒక ఉదాహరణ ద్రోణాచార్యుడి జననం. ఇది ప్రాచీన కాలం నాటి అధునాతన సాంకేతిక జ్ఞానానికి నిదర్శనం. మహాభారతం ప్రకారం ద్రోణాచార్యుడు కౌరవులకు మరియు పాండవులకు గురువు. కానీ అతను సాధారణ పిల్లల మాదిరిగా తన తల్లి గర్భం నుండి జన్మించలేదు. కానీ ద్రోణుడు అనే మట్టి కుండ నుండి జన్మించాడు. అందుకే అతనికి ద్రోణాచార్య అని పేరు పెట్టారు. కథ భరద్వాజ మహర్షితో ప్రారంభమవుతుంది. ఒకరోజు గంగా ఒడ్డున కర్మలు చేస్తున్నప్పుడు అతని కళ్ళు అక్కడ స్నానం చేస్తున్న అప్సర గీర్తచిపై పడ్డాయి. ఆమె అందాన్ని చూసి ఋషి భరద్వాజుడి వీర్యం తెలియకుండానే బయటకు వచ్చింది. అతను తన వీర్యాన్ని ఒక మట్టి కుండలో భద్రంగా ఉంచాడు. దానిని తన ఆశ్రమంలో ఉంచాడు. కొంతకాలం తర్వాత అదే సాధారణ కుండ ఒక అద్భుతంలా ప్రకాశించడం ప్రారంభించింది మరియు దాని నుండి ఒక బిడ్డ జన్మించాడు, ద్రోణాచార్యుడు. నేటి టెస్ట్ ట్యూబ్ టెక్నాలజీలా కనిపించే జననం.